ఆరాధన టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అగ్నిస్వరూపిలించిన జ్యోతి ప్రార్థనా మందిరములో అభిషేకం కలిగినటువంటి దైవజనురాలు దైవ సందేశాన్ని అందిస్తుండగా మనందరం కూడా విని దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు ఈ వాక్యం విని మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభు సన్నిధానంలో మీ అందరి కోసం మేము ప్రే చేస్తున్నాం. దేవుడు ప్రవచనపూర్వకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుడు తబిత సిస్టర్ కాదు, కానీ తబిత సిస్టర్ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అందరూ కూడా ఫోన్ చేసి సిస్టర్ మాతోనే దేవుడు మాట్లాడాడు, మేమే ఆ పరిస్థితిలో ఉన్నామని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ ఛానళ్ళ ద్వారా వాడబడడం ద్వారా అనేక దైవ సేవకులు మీటింగులకు ఆహ్వానిస్తున్నారు, మందిరాలకు ఆహ్వానిస్తున్నారు. దేవుడికి నామానికే మహిమ కలగాలి. మా ఆశ కూడా అదే. శక్తికి మించిన పరిచర్య చేయడానికి దేవుని మేము అడిగాము. శక్తికి మించిన పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మేము అడిగింది అదే. అపోస్తులైన పౌలు కదా, మా పరుగు పందెము తుదముట్టించేంత వరకు నీకోసం పరిగెత్తుతాము ప్రభు అని అపోస్తులైన పౌలు దేవాతి దేవుడు సన్నిధానం ఎటువంటి తీర్మానం తీసుకొని పరిగెత్తుతున్నారు. మేము కూడా దేవుని పని కోసము పరిగెత్తాలని ఆశ. 2014 సంవత్సరంలో ప్రభా నీ చిత్తము ఏమిటని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు దేవాతి దేవుడు బిడ్డ శక్తికి మించిన పరిచర్యను చేయబోతున్నావు అని దేవాతి దేవుడు నాతో మాట్లాడను. శక్తికి మించిన పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఇదే 2014 సంవత్సరంలో భీమవరం స్టార్టింగ్ చేసుకొని భీమవరం ఏంది, వనపత్రేమి, మళ్ళా ద్వార్నాల, మార్కాపురం, రైల్వే దనకొండ, గిద్దలూరు, డోను 7 మీటింగులు ఎండింగ్ చేసుకోవడం దేవుడు కృప చూపించాడు. ప్రజెంట్ ఖమ్మము దొనకొండలో మీటింగ్ ఉంది, మసిలీపట్నంలో మీటింగ్ ఉంది, ఇంకా గద్వాలో కూడా మీటింగ్ ఉంది. అనేక స్థలాల్లో వాడబడడానికి దేవుడు కృప చూపించి మీ అందరి కోసం మేము ప్రే చేస్తాం. మా కోసం మీరు ప్రే చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రే చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రిని కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరూ ఈ టీవీ ఛానల్ ద్వారా వినడానికి వెయిట్ చేస్తున్న బిడ్డలందరినీ దర్శించండి, మాట్లాడండి ప్రభా. అలనాడు నువ్వు మాట్లాడితే లాజరు బ్రతికాడు, నువ్వు మాట్లాడితే ఎముకలకు జీవం కలిగింది, నువ్వు మాట్లాడితే చనిపోయి చిన్నది లేచింది, నువ్వు మాట్లాడితే మూగవారికి మాట, కుంటివారికి నడక, గుడ్డివారికి కందృష్టి వచ్చింది ప్రభా. అంగహీనులు గంతులు వేశారు. ఈ ఉదయకాల సమయంలో మాతో అందరితో నువ్వు మాట్లాడండి ప్రభా. నిలవబడిన నీ దాసురాని యోగ్యత లేని దాన్ని ప్రభా, నీ అభిషేకం నుంచి వచ్చే వాక్కు ప్రతి హృదయంలోకి, ప్రతి ఇంటిలోకి ఈ ఉదయకాల సమయంలో ఎల్లును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్ ఆమేన్. సౌలు జీవితం గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనం అంతా మనం చదువుకుందాం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయి, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, మేకలనేమి, ఒంటెలనేమి, గార్ద భూములైతేమి అన్నిటినీ హతము చేసి వారిని హతము చేయమంటారు. వారిని హతము చేయి, బొత్తిగా పాడు చేయి, అమాలేకుల నిర్మూలము చేయమంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సౌలుకి ఏమప్ప చెప్పాడంటే అమాలేకులను హతము చేయి, ఏటిని కూడా మిగిలించొద్దు. పిల్లలనైనా, పెద్దలనైనా, గాడిదలనైనా, పసిపిల్లలనైనా, ఒంటెలనైనా సమస్తాన్ని నిర్మూలన చేయమంటున్నాడు. బొత్తిగా పాడు చేయి. ఎందుకు అంటే అమాలేకులను హతము చేయకపోతే ఏదో ఒక రోజు నీ పక్కల బల్లెములాగా తయారవుతారు, నీకే నష్టం కలుగుతుంది. అందుకే దేవాతి దేవుడు ఏం చెప్పాడంటే సౌలుకు, ఓ సౌలా, అమాలేకులను అంతము చేయమని సౌలుకు ఆజ్ఞాపించినప్పుడు సరే ప్రభు, సరే దేవాని వెళ్ళాడు. అమాలేకులను హతము చేశాడు. కానీ అందులో కొన్ని బలిష్టమైన వాటిని తెచ్చుకున్నాడు. బలిష్టమైన మేకలనేమి, గొర్రెలనేమి, ఎద్దలనేమి, ఇష్టమైన వాటిని, బలిష్టమైన వాటిని తెచ్చుకొని ఒక దగ్గర దాచి ఉంచాడు. కానీ సమూయేలు ప్రవక్తకు దేవాతి దేవుడు బయలుపరిచాడు. సమూయేలా చూసావా, సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాను, రాజుగా నియమించి ఉన్నాను. నేను చెప్పిన మాట ధిక్కరించాడు.
నా మాట ధిక్కరించిన ఈ సౌలుకు పరిష్కారం ఏంటి అని అడిగాడు. దేవా, నేను వెళ్ళి సౌలును కనుక్కుంటానని సమూయేలు ప్రవక్త ఎవరి దగ్గరకు వచ్చాడంటే సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు దగ్గరకు వచ్చిన ఆ సమూయేలు ప్రవక్త ఏం చెప్పాడంటే, సౌలా, ఎందుకు దేవుని మాటను ధిక్కరించావు? నేనేం చేసినాను? అందుకే ఒకదానికి 2 సార్లు బొంకుతాడు, అబద్ధమాడతాడు. చేసిన తప్పును, దేవా నీ మాట విననందుకు నన్ను క్షమించు, నీ మాట విననందుకు నన్ను కరుణించు, కటాక్షించమని అడగట్లేదు. కానీ దేవాతి దేవుడు సమూయేలు ప్రవక్తకు బయలుపరిచిన ఆ ప్రవచనము ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, సౌలా, ఎంత పని చేశావు? దేవాతి దేవుడు మాటను ధిక్కరించావంటే నేనేం చేశాను? ప్రవక్త, నా ఏలినవాడా, నేనేం చేశానంటే బలిష్టమైన వాటిని తెచ్చుకున్నావు కదా అంటే, అవి యెహోవా దేవుడికి బలి అర్పిద్దామని తీసుకొచ్చాను అని అక్కడ అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు బలులు, యెహోవా దేవుడు బలులు దొంగతనం చేసిన వాని, తునీకరించబడిన వాటిని బలి కోరుతాడా? శ్రేష్టమైన కోరుతాడు బలి, శ్రేష్టమైన బలి కోరుతాడు. మోసంతో తెచ్చినవి కాదు, అన్యాయంతో తెచ్చినవి దేవాతి దేవుడు బలి ఇష్టపడడు. అందుకే బలి అర్పించడానికి ఇంకా ఎవరు? కయ్యోను, ఏబేలు దేవుని సముఖంకు వచ్చినప్పుడు కయ్యోను బలి అర్పణలు అంగీకరించలేదు, కానీ ఏబేలు మరి అంగీకరించాడు. ఎందుకంటే హృదయపూర్వకంగా అర్పించాడు, మనసుపూర్వకంగా అర్పించాడు. పనికిరాని వాటిని అర్పించలేదు, దొంగతనం చేసిన వాటిని అర్పించలేదు, కానీ శ్రేష్టమైన వాటిని. ఈ సౌలు అబద్ధం ఆడుతున్నాడు, అబ్బొంకుతున్నాడు. అక్కడనైనా చేసిన విధతలు ఒప్పుకోవట్లేదు, దేవాతి దేవుని మోసం చేస్తున్నాడు. సమూయేలు ప్రవక్తకు కోపం వచ్చింది, దేవుడికి కోపం వచ్చింది. ఓ సౌలా, ఇదిగో నా మాట ధిక్కరించినందుకు నా ఆత్మని నుంచి తీసి ఆ దురాత్మను నీలోకి పంపిస్తున్నానన్నాడు. నిజమే సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయకపోతే, నువ్వు దైవజనుడుగా, విశ్వాసిగా, బిలీవరుగా దేవుడి మాటకు లోబడకపోతే, నీలో దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు తీసుకొని నీలోకి దురాత్మను పంపిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి మాటకు లోబడకుండా నీకే పనైతే దేవాతి దేవుడు అప్పగించాడో ఆ పని నువ్వు నమ్మకంగా చేయాలి. సౌలు వలె నువ్వు ధిక్కరించావా? సౌలు వలె నువ్వు ఒకవేళ దేవాతి దేవుడి దగ్గర లోబడకుండా దేవుడి మాట ధిక్కరిస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయి దురాత్మను నీ మీదికి ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఆ అమాలేకులు ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తుంది. సౌలా, నిర్మూలం చేయి. పిల్లలనేమి, స్త్రీలనేమి, పసిపిల్లలేమి, ఎద్దులనేమి, ఒంటెలనేమి సమస్తాన్ని నిర్మూలం చేయమని దేవాతి దేవుడు చెప్పే బలిష్టమైన వాటిని తెచ్చుకున్నాడు. ఆ బలిష్టమైన వాటికి సూచన ఏంటిదో తెలుసా? నీవు బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన నీలో పాపమని అమాలేకులున్నాయా? లోకమని అమాలేకులున్నాయా? ఈలో కలవట్లని అమాలేకులు ఉన్నాయేమో. ఈ రోజు ఆటను నువ్వు చంపుకోకపోతే ఏదో ఒక రోజు నిన్నే అవి అంతము చేస్తాయి. ఏదో ఒక రోజు దేవుడు ఆత్మను కోల్పోతావు, ఏదో ఒక రోజు దేవుడు సరిగ్గా కోల్పోతావు. పాపమనే అమాలేకులు నీలో ఉన్నాయేమో, లోకమనే అమాలేకులు నీలో ఉన్నాయేమో, ఈ లోక వ్యభిచారము, త్రాగుబోతు అమాలేకులు నీలో ఉన్నాయేమో. వాటిని అంతము చేర్చుకోకపోతే, వాటిని నిర్మూలన చేర్చుకోలేకపోతే, దేవుని సన్నిధికి వస్తూ వాక్యం వింటూ లోకానుసారంగా ప్రవర్తిస్తే, సౌలులాగా దేవుడి ఆత్మను ధిక్కరిస్తే, దేవుడి మాట ధిక్కరిస్తే నీ మీదికి కూడా దురాత్మను పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాట ధిక్కరించిన సౌలు జీవితం ఏమైపోయిందో. ఇదిగో సౌలులో నుంచి దురాత్మ బయలుదేరింది. దావీదు గిటార వాయిస్తే సౌలుని దురాత్మ పారిపోతుంది. దేవాతి దేవుడి చేతిలో ఏర్పరచబడి ఎన్నిక చేయబడి రాజుగా చేసిన దేవాతి దేవుడు మాట ధిక్కరించిన సౌలునికి ఎటువంటి నష్టము వచ్చిందో, ఎటువంటి దేవుడాత్మను కోల్పోయి దురాత్మ వచ్చిందో, ఈ రోజు నువ్వు దైవసేవుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, బిలీవర్ కావచ్చు, నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా లేకుండా నమ్మకద్రోహిగా ఉంటే ఆ సౌలునికి వచ్చిన దురాత్మ ఈ రోజు నీ మీదకి రాబోతుంది. ఈ రోజు నీ కుటుంబంలో నష్టం కలగబోతుంది, నీ కుటుంబంలో దేవుడు ఉగ్రత రాబోతుంది. సహోదరి సహోదరుడా, సౌలు చేసిన అవిధేతకు దేవుడు సన్ని కోల్పోయాడు, దేవుడు ఆత్మను కోల్పోయాడు, దేవుడు ఇచ్చిన అధికారం, రాజ్యానికి అధికారం కోల్పోయాడు.
ఈ రోజు నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా నీ యొక్క పిలిపేంటితో గుర్తిస్తున్నావా? నీ యొక్క సేవ పరిచర్యను గుర్తిస్తున్నావా? నీ యొక్క భక్తి ఎంత నువ్వు గుర్తిస్తున్నావా? దేవుడు మాట వినకుండా మనుషుల మాటలు వింటూ లోకాసరుగా ప్రవర్తించి ఈ లోకమైన పాపమైన లోకమైన అమాలేకులు ఈ లోక కోరికలైన అమాలేకులు నీ హృదయంలో చంపుకోకపోతే అవే ఏదో ఒక రోజు నేను అంతం చేస్తాయి. నిర్మూలన చేయవో సభలు అంటే బలిష్టమైన వాటిని తెచ్చుకున్న సభలో ఈరోజు నీ యొక్క పాపము నిర్మూలన చేసుకోకపోతే పాపములో వచ్చిన మరణము గీతము. ఈరోజు నీవు కూడా నీ హృదయంలో బాప్తిసం తీసుకొని రక్షణ పొంది పాపములో ఉంటూ లోకములో ఉంటూ లోకాశలో ఉంటే అవే నీకు అమాలేకులు. వాటిని నువ్వు చంపుకో, వాటిని నిర్మూలన చేయి, వాటిని నువ్వు జయించు. వాటిని జయించాలంటే ఏమి కావాలా? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకే అతను జయించడానికి పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయాడు సౌలు. లోకాన్ని జయించాలంటే, లోకాశను జయించాలంటే, సాతాను జయించాలంటే నీ శరీరమే పెద్ద సాతాను. ఆ సాతాను జయించాలంటే ఏమి కావాలా? పరిశుద్ధాత్మ దేవుడు సాయం కావాలి. అందుకే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలవారు ఎవరు? నీ హృదయమే ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించాలంటే, దాన్ని జయించాలంటే నీకే సాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆ పరిశుద్ధాత్మ సహాయం నీకు కలిగితే, ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటేనే నువ్వు లోకాన్ని జయించగలవు, పాపాన్ని జయించగలవు. నీ శరీరమే పెద్ద పాపము, ఆ శరీరాన్ని జయించగలవు. ఆ శరీరమే పెద్ద సాతాను, నువ్వు సాతాను జయించలే, ఈ మూడిటిని జయించలేని. ఏం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా ఒకరుగున దైవాతి దేవుడు శక్తినిలో ఉంటే లోకాన్ని చేస్తావు, పాపాన్ని చేస్తావు, లోకాశలు చేస్తావు, దేవుడి మాటకు లోబడతావు. నీ పిలుపు ఏ పిలుపైనా కావచ్చు, సువార్త పిలుపు కావచ్చు, పాటలు పాడే పిలుపు కావచ్చు, ప్రార్థన చేసే పిలుపు కావచ్చు, నీ పిలుపు ఏదైనా కావచ్చు. కానీ దేవుడు ఏదైతే నీకు అప్పగిస్తాడో, ఏ పని అప్పగిస్తాడో ఆ పనిలో నువ్వు ఎలాగుండాలి? నమ్మకస్తుడుగా ఉండాలి. అందుకే బల నమ్మకమైన మంచి దాసురాలని పిలిపించుకోవాలంటే దేవుడి మాటకు నువ్వు లోబడాలి. దేవుడి మాటకు లోబడిన దావీదు సింహాసనం ఎక్కించాడు. దేవుడి మాటకు లోబడిన సౌలును సింహాసనం నుంచి దించివేశాడు. సహోదరి, ఈరోజు ఆ దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు మాటకు నువ్వు లోబడితే నిన్ను కూడా దావీదును ఎక్కించిన దేవుడు నిన్ను కూడా సింహాసనం ఎక్కించగలడు. ఈ రోజు ఈ వాక్యము నీ కోసమే. దేవుడు ఆత్మను పొందుకొని పడిపోయావు, దేవుడు ఆత్మను పొందుకొని చనిపోయావు, దేవుడు అభిషేకాన్ని పొందుకొని దేవుడి మాటకు లోబడకుండా పాపంలో పడిపోయావు. ఆ దైవాతి దేవుడు, ఆత్మపూర్ణైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించు. నీకు ఇచ్చిన వరాలు ఫలాలు నువ్వు పొందుకో. చాలా మంది దేవుని పిలుపు అందుకొని మనుషుల వైపు చూస్తుంటారు, లోకం వైపు చూస్తుంటారు. నేను సేవలో పడబడితే నా కాపరు ఏమంటాడో, నా విశ్వాసులు ఏమంటారో, పిలుపు అందుకొని కూడా అణుచుకుంటా ఉంటారు. నువ్వు మనుషులకు భయపడుతున్నావా? దేవుడికి భయపడుతున్నావా? శ్రమ వచ్చింది, అవమానం వచ్చింది, నిందలు వచ్చిన భయపడుతున్నావా? శ్రమలలో నుంచి, నిందలలో నుంచి, అవమానం నుంచి నువ్వెవరు చూడాలి? సర్వశక్తుల దేవత దేవుని చూడాలి. అప్పుడే నీ పిలుపు అందుకొని నీ పిలుపులో పరిగెత్తుతుంటావు. నీ సేవకుల వైపు కాదు, నీ చుట్టూ ఉన్న వారి వైపు కాదు, నీ స్థితిగతుల వైపు కాదు, నిన్ను పిలుచుకున్న దేవుడి వైపు చూడు. నిన్ను చేయబట్టుకొని నడిపించే దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చిన, అవమానం వచ్చిన, నిందలు వచ్చిన దావీదు దేవాతి దేవుడిని పట్టుకున్నాడు. కాబట్టి దేవాతి దేవుడు నిలబెట్టాడు. సభలు లోక ఆశలు కోరాడు, లోకము మెప్పు కోరాడు, లోకమున్న వాటిని బలిష్ట వాటిని కోరాడు. కాబట్టి దేవుని ఉగ్రతకు పాత్రుడయ్యాడు. దేవుడు అభిషేకాన్ని కోల్పోయాడు, దేవుడు ఆత్మను కోల్పోయాడు. దేవుడు ఇచ్చిన అధికారము, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసిన అధికారంగా కోల్పోయాడు. ఈ రోజు దేవుడికి భయపడి దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేస్తావా? మనుషులకు భయపడి దేవుడిచ్చిన పిలుపును, దేవుడిచ్చిన వరాలను నువ్వు అణుచుకొని భయపడుతున్నావేమో. నీకు మనుషుల మెప్పు కావాలా? దేవుని మెప్పు కావాలా? దేవుడు ఘనత కావాలా? మనుషుల ఘనత కావాలా? నీకిచ్చిన వరాలను, నీకిచ్చిన అభిషేకాన్ని, నీ యొక్క పిలుపును అందుకొని నువ్వు ప్రభు కళ్ళు చూడు. నిన్ను చేయబట్టుకొని దేవుడు అంచెలంచెలుగా నడిపిస్తుంటాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ గుర్తించు. దేవుడికి పనివాళ్ళు కావాలండి. విస్తారమైన పంట ఉంది, పనివారు కావాలి. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంది, మొదటి వచనంలో
యజమానుడికి తోట ఉందంట. మార్నింగు, ఈవినింగు, మధ్యాహ్నము, సాయంకాలము యజమానుడు పనికి పిలుచుకున్నాడంట. పొద్దున పిలిచిన వాళ్ళకు ఒకటే కూలి, మధ్యాహ్నం పిలిచిన వాళ్ళకు ఒకటే కూలి, 5 గంటలకు పిలిచిన వాళ్ళకు ఒకటే కూలి. నాకంటే నిన్నగాక మొన్నొచ్చిన ఈయనక వరాలు, నిన్నగాక మొన్న సాములొచ్చి ఈమెనా ఇలాగ ప్రవచించేది, ఈమెనా అని అనుకుంటున్నావేమో. దేవాతి దేవుడు చక్కని జవాబు చెప్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, యజమాని నేను, పిలుచుకునేది నేను, కూలిచ్చేది నేను, నీ కడుపు మంట ఎందుకు అన్నాడంట. యజమానుడు నిన్ను 30 సంవత్సరాలు పిలుచుకున్నా, 40 సంవత్సరాలు పిలుచుకున్నా, 5 సంవత్సరాలు పిలుచుకున్నా కూడా అదే వరాలు, అదే ఫలాలు, అదే అభిషేకం ఇచ్చి ప్రసన్న దేవుడు వాడుకుంటాడు. అడగడానికి నువ్వెవరు, నేనెవరు? యజమానుడు పిలుచుకున్నాడు, పనివారు కావాలి. కోత విస్తారం ఉంది, పంట విస్తారం ఉంది, పనివారు కావాలి. పిలుచుకున్నాడు దేవుడు. బాధపడుతున్నావా? చింతపడుతున్నావా? నిన్న గమకమన్నా మా కళ్ళ ముందు పరిచయం స్టార్ట్ చేసి టీవీ ఛానల్ కలిగి వాడబడుతుంది. అసూయపడుతున్నావా? బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? నిన్ను పిలుచుకున్న దేవుడు అనేకులను పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకున్న దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నీ పిలుపు ఏంటిదో ఒక తర్వాత కానీ నా పిలుపు ఎండిపోయిన చెట్లను పరింపు చేసే పిలుపు. అందుకే అనేక మంది అక్క నువ్వు సువార్త ప్రకటిస్తే రక్షణ మంది పాపంలో పడిన మేము లేపబడ్డాం, రక్షణ లేని మేము రక్షించబడ్డాం. అది కాదా ఎండిపోయిన చెట్లను ఫలింపు చేసే పిలుపుకు తగినట్టు నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. చెట్లతో, మనుషులను చెట్లతో పోల్చాడు దేవాతి దేవుడు. మనుషులో వాక్యము లేకపోతే ఎండిపోయిన చెట్టుతో సమానం. చెట్టుకు నీరు లేకపోతే ఎండిపోతుంది, మనసులో వాక్యమైన నీరు లేకపోతే ఎండిపోతుంది. నా దేవాతి దేవుడే తెల్లవారుజామున 3 గంటలకు నా దేవాతి దేవుడితో యాకోబు పెరిగినప్పుడు ప్రత్యేకంగా దేవాతి దేవుడు నాతో మాట, ఓ బిడ్డ ఎండిపోయిన చెట్లను ఫలింపు చేసే పిలుపుతో నిన్ను పిలుచుకున్నాను. ప్రభా నేనున్నాను, నా చేయి పట్టుకొని అన్నాను. చచ్చినా బ్రతికినా నీ కోసము నిలబడతా ప్రభా. అవమానమైన, నిందలైన, శ్రమైన, కరువైన, ఖడ్గమైన నిలబడతా ప్రభాని నా తండ్రికి చెయ్యి అందించాను. నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న దేవుడు. బాధ కలుగుతుందా? దుఃఖం కలుగుతుందా? నా దేవుడికి నేనంటే ఏమిటో తెలుసు. నాకు మందిరం పేరు ఏ మనసులో ఇవ్వలేదు, ఏ పరిశుద్ధ గంధంలో చూసి పెట్టుకోలేదు. 7 నెలలు ఉపవాసం ఉన్నాను. ఒక్క పుట్టనం తినుకుంటూ 7 నెలలు ఉపవాసం ఉంటే అగ్ని స్వరూపే వెలిగించు జ్యోతి అనే ప్రార్థన మందిరం నాకు దేవుడు ఇచ్చాడు. మందిరంలో అడుగు పెడితే ప్రతి ఒక్కరిని అగ్ని అనే దేవుడు అగ్నితో రగిలిస్తున్నాడు, మంటతో రగిలిస్తున్నాడు. క్యాన్సర్, ఎయిడ్స్, క్యాడివ్యాధి, స్కిన్ వ్యాధి, టీబీ వ్యాధి, హార్ట్ ప్రాబ్లం, మిగిలిన గర్భాలు తెరవబడడం, ఉద్యోగం ఇవ్వడం, అనేక అద్భుతాలు, ఆశ్చర్యకాలు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి జరిగిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఎన్నిక చేయబడిన ఒక దైవజనుడు తెరీసా పాలాంటి వాళ్ళ హస్బెండ్ కేపీ పాలంకులు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడేయన్ని మళ్ళీ నువ్వు రిప్పుడు చేయి, ఇంకొక ప్రవర్తన నుంచి నాకు రిప్పుడు చేయి ప్రభు నేను అడిగాను. దేవాతి దేవుడు దేశవ్యాప్తంగా ఎన్నుకున్న ఆ తెరీసా పాలాంటి వాళ్ళ హస్బెండ్ అంకుల్ ఒక మీటింగ్కు మాకు పరిచయం అయ్యాడు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు అంకుల నుంచి నాతో మాట్లాడాడు. కుమార్తె 9 కృపావరాలు ఇచ్చాను, అనేక ప్రాంతంలో, పట్టణంలో, దేశ విదేశాల్లో నేను వాడుకుంటా బిడ్డని అంకుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిండు. హల్లెలూయా. నాకేమైతే మాట్లాడిండో మరొక ప్రవర్తన నుంచి నాతో మాట్లాడు, కన్ఫర్మ్ చేయి ప్రభుని అడిగాను, కన్ఫర్మ్ చేసిండు. నా పిలుపు అందుకొని నేను పరిగెత్తుతున్నాను. నువ్వు పరిగెత్తుతావా నీ పిలుపులో? ఇతరులు శ్వసన పడుతున్నావా? నీలో కుళ్ళు కుతంత్రం ఉందా? అందుకే దావీదు గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనంలో ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. నీ ఆత్మలో కపటం ఉందా? నీ ఆత్మలో కుళ్ళు కుతంత్రం ఉందా? నీ ఆత్మలో అసూయ ఉందా? నీ ఆత్మలో ద్వేషం ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటావు. నీ ఆత్మలో కపటం లేకపోతే నువ్వు హెచ్చించబడతావు. ఓ సహోదరి, ఎప్పుడే పవర్ జీసస్ బ్రీజ్ మంది పవర్ ఇదిగో. ఓ నా ప్రియ కుమారుడా, నీ పేరు సొలొమోన్, సాముల వాడబడని ఆశపడుతున్నాడు. అక్కకిచ్చిన అభిషేకం నాకే ప్రభు అంటున్నావు. ఓ సొలొమోన్ నా కుమారుడా, ఎప్పుడే నా కుమార్తెలను ప్రత్యక్షతలు నీకు కూడా ఎప్పుడే నేను ఇస్తున్నా. భయపడకు బిడ్డ. నా పిలుపు అందుకొని నలిగిపోతున్నావు. ఇదిగో మనసులో ఆటంకాలు తొలగించి నేను వాడుకోబోతున్నా. ఓ నా కుమారుడా,
నీ పేరు థామస్, నీ పేరు థామస్. నీకు ఇదిగో 15 సంవత్సరాలు ఉన్నది, చిన్న వయసు, 10th క్లాస్ ఎప్పుడే ముగించుకున్నావు. నీకు బౌన్ క్యాన్సర్ ఉంది, ఎప్పుడైనా స్వస్థత ఇస్తున్నా బిడ్డ, భయపడుకో, ఏకీభవిస్తున్నావు. ఎందుకో నా కుమార్తె నుంచి మాట్లాడను అడుగుతున్నావు, ఎప్పుడైనా నేను స్వస్థపరుస్తున్నా. ఓ కుమారుడు థామస్, ఓ యవనస్తురాల, ఇదిగో నీ పేరు సుందరే. 2 అక్షరాలే. వివాహం కావట్లేదు, సంబంధాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఎదుకో, నేను నీకు నన్ను కలిగిన యవనస్తుని నీకు సిద్ధపరిచయం చేయబోతున్నా. ఓ కుమార్తె, ఓ నా కుమార్తె, దేవి అన్య జనం నుంచి రక్షించుకున్న నేను. నీ తండ్రిని మాటినట్ల, తల్లి మాటినట్లేదు, తల్లిదండ్రుని మాటినట్లేదు. అన్న జనులను పెళ్లి చేయాలనుకుంటున్నావు. నువ్వేమో నన్ను కలిగి ఉన్నావు. నన్ను కలిగిన కుమారి నీ జీవితంలో భర్తగా ఇవ్వబోతున్నా. కుమార్తె, భయపడుకో. జీసస్ ప్రైజ్ ఉంది బాబా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు మీరు రిసీవ్ చేసుకోండి. నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి లోబడతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అమాలేకును అంతం చేయి, నిర్మూలం చేయి. సౌలా అంటే దేవుని మాట ధిక్కరించినందుకు దేవుడాత్మను కోల్పోయాడు, దేవుడాధికారాన్ని కోల్పోయాడు, దేవుడి సన్నిధి కోల్పోయాడు. ఈరోజు నువ్వు దేవుడి పిలుపు అందుకున్నావేమో, మనుషుల వైపు చూసి, లోకం వైపు చూసి, సమాజం వైపు చూసి దేవుడి మాటకు నువ్వు లోబడట్లేదేమో. దేవుడిచ్చిన వరణ ఫలాలు నువ్వు దాచిపెట్టుకొని లోకములే, పాపములే, శాపములే, అమాలేకులు నీలో ఉన్నాయేమో. ఈరోజు వాటన్నిటిని నిర్మాణం చేసుకో, వాటన్నిటిని కడిగి వేసుకో, వాటన్నిటిని తొలగి వేసుకో. నీ హృదయం పరిశుద్ధపరచుకో. అప్పుడే దేవాతి దేవుడు నీలోకి వస్తాడు, నిన్ను సరిచేస్తుంటాడు, నిన్ను సత్యముల మార్గం నడిపిస్తుంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములకి నడిపిస్తుంటాడు. కావాలా దేవుడు అభిషేకం, కావాలా దేవుడు అధికారం, కావాలా దేవుడు అధికారము. సింహములు, త్రాసుబములు, భుజంగములు అనగదొక్కే అధికారం అదాటనికి ఇవ్వబోతున్నాడు. కావాలా పొందుకో. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? సౌలుగా నువ్వు ధిక్కరించినప్పుడు కాదు, దావీదు వలె లోబడినప్పుడు. కావాలా? అందుకే ఇర్మియాకు కూడా ప్రత్యక్షతలు ఇచ్చాడు. యూదా రాజుల యొద్దకేమి, ఇదిగో అధికారుల యొద్దకేమి, ప్రధానుల యొద్దకేమి, దేశ నివాసులు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ పక్షముగా, నీ మీదకి యుద్ధానికి వస్తారు, వారు నిన్ను జయించలేరంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కేవలం లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సాయం నీకు కావాలి. లోకమనే, పాపమనే, అమాలేకు, లోకాశలను, అమాలేకు నువ్వు జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ ఉందో తెలుసా? వాక్యమే. వాక్యాన్ని చదువు, ప్రార్థన చెయ్యి. పరలోకం నుంచి దేవాతి దేవుడు శక్తిని మీదకి దిగి వస్తుంది. సౌలు దేవుడి మాట విననందుకు దురాత్మను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసిన రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. దేవుడు సన్నిధి కోల్పోయి నష్టపోయి దురాత్మ శక్తులకి బంధుడైపోయాడు. దావీదు లోబడ్డాడు కాబట్టి యేసయ్య సింహాసనం ఎక్కించాడు. ఈరోజు లోబడతావా సహోదరి, సహోదరుడా? ఈరోజు దేవుని ఆ ప్రత్యక్షతలు కావాలని కోరుకుంటావా? మనుషుల వైపు కావాలా, దేవుడి వైపు కావాలా? ఈ లోకంలో ఉన్న అమాలేకులు నీ హృదయంలో చంపుకో. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడూ నీలోకి దిగి వస్తుంది. హల్లెలూయా. నువ్వు నమ్ము. ఎదుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీసస్ ప్రైజ్ ఉంది బాబా. దేవాతి దేవుడు శక్తిని మీదకి దిగి వస్తుంది. ఇదిగో నువ్వు అన్న భాషలు మాట్లాడుతున్నావు, ఇదిగో నీలో దురాత్మ శక్తి పారిపోతుంది, ఇదిగో నీలో ఉన్న బంధకాలు కట్టని రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి ధరానికి విడుదల ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎలీషా చనిపోయిన ఎలీషాను అభిషేకం చావలేదు. అదే అభిషేకం నిన్న నేను ఏకరీతికున్న దేవాతి దేవుడు, శక్తి అయిన దేవుడు శక్తిని నువ్వు కాల్చివేస్తుంది. నీ శక్తి, నీలో ఉన్న దుష్ట శక్తిని కాల్చివేస్తున్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు లోబడు. దావీదు వలె లోబడు, దీవించబడతావు. సౌలు వలె తునీకరిస్తే దేవుడి దగ్గర నుంచి శాపాన్ని కొనుక్కొచ్చుకుంటావు. లోతు పచ్చదనాన్ని చూసి నష్టం కొని తెచ్చుకున్నాడు, శాపానికి గురి అయిపోయాడు. ఈరోజు నువ్వు దేవుడి మాటకు లోబడితే దావీదు వలె నిన్ను హెచ్చిస్తాడు. సహోదరి, ఈరోజు ఈ యొక్క వాక్యము నీతో దేవుడు మాట్లాడాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే నీ బలమైన అభిషేకం నీ బిడ్డల మీదకి దిగవచ్చును గాక, కుటుంబం మీదకి దిగవచ్చును గాక. అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్యకర జరుగును గాక, మాతకర జరుగును గాక, స్వస్థత, విడుదల ఇప్పుడే నజరేస్తున్నామును కలుగును గాక. పాతకపోయిన ఆ బంధకాలు, కట్లను, అనారోగ్యాన్ని
గుండె నొప్పిని, కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, చేతబుల కట్టలు, దురాత్మ శక్తులను నజరేస్తున్నామములు బంధిస్తున్నాము ప్రభా. స్వస్థత, విడుదల, ఆశీర్వాద, దీవెనలు దర్శమని నీ యొక్క అభిషేకంతో ప్రత్యక్షత నింపమని, దావీదు వలె లోబడి దీవించబడే కృపను దయచేయమని, సౌలు అంటే తురీకరించే జీవితాన్ని తొలగించి నీ నామానికి అయ్యా నీ అభిషేకంతో నింపి, వరాలు పనులతో నింపి, నీ దేవులతో నింపి వాడుకొని నీ నామానికి నువ్వేమేమి తెచ్చుకొని నీ వీళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటూ దీనదాస్తున్న ప్రార్థనలకి ప్రతిఫలం దయచేయమని నజరేస్తున్నామని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నా కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. మా కోసం, మా మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ ఆలస్యం అయితే వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు వినినటువంటి యొక్క దైవ సందేశాన్ని దేవుడు మా కొరకే ఈ దైవ సందేశం దైవ జనరాల నుంచి మాట్లాడారని మీరు నమ్మినట్లయితే దయచేసి ఈ యొక్క కార్యక్రమం ఇంకా కొనసాగించడానికి దేవుడు ప్రేరేపించినట్లయితే మీరు మాతో చేతులు కలపండి. దేవుడి రాజ్యం కడదాం. మీ అవసరతలు ఏదైనా, మీ ప్రార్థనలు ఏదైనా కానీ మాకు తెలియపరచండి. అనుదినము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టెలిఫోన్ ద్వారా మీరు తెలియపరచండి, లెటర్ల ద్వారా కూడా మీరు తెలియపరచండి. దేవుడు దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ భూప్రపంచం మీద బలమైనటువంటి ఈ యొక్క సువార్త అగ్ని స్వరూపిలించిన జ్యోతి ప్రార్థన మందిరాన్ని మనందరము కూడా ముందుకు కొనసాగించడానికి దేవుడు సన్నిధి, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే ఉందని గాక. ఆమేన్. మా చిరునామా అగ్ని స్వరూపి వెలిగించు జ్యోతి మందిరం, సిస్టర్ తబితా, MIG 21/4, 3rd phase, KPHB కాలనీ, మలేషియన్ టౌన్షిప్, ఆపోజిట్ అనుపమ హాస్పిటల్, హైదరాబాద్ 5,72,000. ఫోన్ నెంబర్ 04065229434. సెల్ నెంబర్ 9000929434.